పార్టీ లీడర్, ఏఐసిసి మెంబర్, తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? బాగలేదని చెప్పి తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్తారు? కార్యకర్తనే కాపాడుకొని తీర్మానమాలని ఇక పీక్ పడేస్తాడు ఆయన. ఈ బీసీ నినాదం అనేది ఒకసారి లేస్తుంది, ఒకసారి చదుమణిగిపోతుంది. ఒకడు బీసీ లీడర్ అంటాడు, ఇంకోడేమో అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాడ కొన్ని రోజులు తిరుగుతాడు, ఎన్ని పార్టీలలో తిరుగుతాడు. శివసేన బాల్ ఠాకరే మొగోడు లెక్క ఉన్నాడు కదా, అవును. నువ్వెందుకు ఆడోళ్ళ లెక్క 4 పార్టీలు తిరుగుతావు? 4 పార్టీలు తిరిగితే ఆడోళ్ళు లెక్క అంటారు, ఓకేనా? కాంచీరామ్ సార్ చెప్పిండు 200 సంవత్సరాల అయినా ప్లాస్టిక్ కవరు మట్టిలో కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదు. బీసీలు అనగానే బెల్లి లలిత అని చంపారు, బీసీలు అనగానే మారోజు వీరానంద్ చంపారు, ఎస్సీ ఎస్టీ బహుజన సామాజిక తెలంగాణ అనగానే మారోజు వీరానంద్ చంపారు, సాంబశివుని చంపారు, గండి ఐలయ్య గౌడ్ని వరంగల్లో చంపారు, కంచె ఐలయ్య నర్సంపేట చంపారు. వాళ్ళేమంటారు అంటే, ఒక ఈశ్వరమ్మ యాదవ్ ఒక బీసీ, ఆమెకు మేము పదవి ఇచ్చినాము కానీ పదవిస్తాం కానీ పదవిస్తాం గొల్ల గొల్ల ఒక 80-90 ఏళ్ళ ముసలామె అంటే నీకు కులాంకారం ఎంత బహిరంగంగా అవుతుంది. ఏమైంది బహుజన నీ బతుకు, ఎవరి కాలు చెప్పై తిరుగుతున్నావు? ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి ఎలక్షన్లు అయిపోయినాక నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తుంది. ఎందుకు చెప్పులు మూసుకునే బతుకులు ఎందుకు? సెంటరింగ్ మేస్త్రిని తీసుకొస్తే మోలెట్లా కొడతావా అని అడిగితే కట్టె పడిపోకుండా స్లాబ్ పడిపోకుండా బేస్మెంట్ కోసం మంచిగా కొడతాడు చుట్టుకొని అని చెప్తాడు. ఆయన కాడ తీసుకుపోయి ల్యాప్టాప్ పెట్టామని నేలకు కొడతాడు. అవునా? పరిపాలన చేతగానోని కూడా పదవులు ఇస్తే ఏమైతాయి అంటే అది నేలకు కొడతాడు. ఇప్పుడు మా పార్టీ అట్నే అయిపోయింది. కార్యకర్తలు మొత్తం బీసీలను మొత్తం లోపలేపిస్తుంది, మొత్తం అరెస్టులు చేపిస్తుంది. నా మీద సుపారీ గ్యాంగులు చెప్తున్నారు అంటే 25 ఏళ్ళు పార్టీ జెండా మోసినందుక. ఖచ్చితంగా రేవంత్ అన్న అలా కులపులను ఆయన కాపాడుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను నరేష్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కానీ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉంటున్న నాయకులకు గుర్తింపు లేదని చాలామంది ఆవేదన. ఈరోజు బెస్ట్ టీవీ స్టూడియోలో సాక్షాత్తు సోనియా గాంధీ గుర్తుపట్టేంత పరిచయం, కాంగ్రెస్ పార్టీ కోసం కృషి, ఇవన్నీ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి ఫలాలు అనుభవించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. దండం. జై తెలంగాణ, జై హింద్, జై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి. పెట్టుకోరు ఏముంటుంది అన్నారు. అట్లా నా లెక్కనే కార్యకర్త కదా ఆయన. అంటే సీఎం ఉండొచ్చు ప్రోటోకాల్, కానీ రేవంత్ అన్నట్టు ఇష్టమే, అంతేగాని జై అంటే మా ఓనర్లకు ఇప్పుడు మీకు ఎవరైతే ఇష్టమైన యాంకర్ ఉంటారో ఆ యజమాన్యాన్ని మీరు ఒకసారి తోటి కొలిక్ అయితే జై అన్నారు కదా, అంతే. రేవంత్ రెడ్డి మా నాయకుడు కాదా? నాయకుడు వేరు, వ్యక్తిగతం వేరు. ఓకే, రేవంత్ అన్న మంచోడే, నాకు మంచి, కానీ ముఖ్యమంత్రిగా మంచిగా లేడు అంటారు, అంతేనా? నువ్వు అనుకుంటున్నట్టున్నావు, నేనైతే ఏమనుకోవట్లేదు. అంటే మీరు ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా చేసిండు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మంచిగా ఉండే. ఓకే, ముఖ్యమంత్రి అయినాక మంచిగా లేడు. మాతో అసలు కాంగ్రెస్ సైకిల్ కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చిన నాయకులు వాళ్ళకి నచ్చుతుండ అంటారు. ఇది మాట్లాడుతున్న అసలు కాంగ్రెస్ సేవ్ చేయాలనుకుంటే అలా అనుచరుల వర్గాలు, మరి రేవంత్ నాకు తెలుసో లేదో, సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయి అంట నా ఆఫీస్ నుంచి, నా ఆఫీస్ చుట్టూ నన్ను ఎంక్వైరీ చేస్తున్నాయంట. రాష్ట్ర సీఎం మనుషులు మరి సుపారీ గ్యాంగులు పెట్టి అంత తప్పేం చేసినా, నేను ఏమన్నా స్మగ్లింగ్ చేసినా, లేకుంటే ఏమన్నా గంజాయి డ్రగ్స్ వ్యాపారం చేసినా, అలా ఏమన్నా కబ్జాలు చేసినా లేదు కదా. నా మీద సుపారీ గ్యాంగులు చెప్తారంటే 25 ఏళ్ళు పార్టీ జెండా మోసినందుక. ఓకే, అదే చూద్దాం అలా గ్యాంగులు ఏం చేసేయాలి. అంటే ఎందుకు మంచిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉన్న పార్టీలో ఏదైనా పనులు చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. నేను 2004 నుంచి 14 వరకు కూడా పార్టీలోనే ఉన్నా. ఓకే, మళ్ళీ తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా. మళ్ళీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నా. సంపాదించుకోవాలంటే అప్పుడే సంపాదించుకోవాలి. మా లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని, అంతేగాని సంపాదించుకోవాలి, పైరవి చేయాలి. పైరవిలు ఏం చేయను ఇప్పటివరకు నేను, రూపాయి కూడా. సర్వే వేలు ఎట్లా? మళ్ళీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ ఇన్నోవా కారు, ఫార్చునర్ కారు ఉంది, హై మెయింటెనెన్స్, ఆఫీస్ కాడ అన్నదాన. ఆఫీసులు కొత్తగా ఏం పెట్టలేదు నేను, 2004లోనే ఆఫీసులు పెట్టిన. ఓకే, ఎట్లా మరి సర్వే వాళ్ళు ఇవంతా? మాకు తాతల నుంచి ఉన్నది రెంట్లు వస్తాయి. ఓకే, పాల వ్యాపారం ఉంది. మా ముఖేష్ అన్న చనిపోక ముందు 4 రూపాయలు ఆర్థిక సాయం చేసిపోయాడు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తా.
ఓకే. రియల్ ఎస్టేట్ అంటే కొని అమ్ముతా, ఈ కొనిపిచ్చుట్లు ఉండేవి కానీ ఆ రోజు మా ముఖేష్ అన్న బతికున్నప్పుడు ₹1,00,00,000 సాయం చేసిండు. ఆ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఓ కొని అమ్మితే దాన్ని ఒక 10 కోట్లు చేసుకున్నాను. కానీ రేవంత్ రెడ్డిని బహిరంగంగా విమర్శిస్తున్నారు మీరు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? విమర్శించుడు అంటే ఏంది చెప్పుర్రి, ఒక్క మాట. విమర్శించుడు అంటే ఏంది చెప్పు. ఆయన ఏం సరిగా చేస్తలేడు. నేనేం సరిగ్గా చేస్తలేను అనలే నేను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు పదవులు ఇవ్వమని చెప్తలేమో, గౌరవం ఇవ్వమని చెప్తున్నాం. సెక్రటరియట్కి వస్తే కలువూరి అంటున్నాం. నేను ఏఐసిసి లీడర్. ఇప్పుడు నాకు తెలిసిన పేర్లు చెప్తా నేను. ఓకే. ఇప్పుడు నల్గొండ జిల్లాలో వనమాల రమేష్ ఉన్నాడు. ఒక 10 ఏళ్ళు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు చేసాడు ఉమ్మడి జిల్లా. రైట్. మునుగోడులో అజయ్ అన్న ఉన్నాడు. జ్ఞాన సుందర్ అన్న తుంగతుర్తిలు ఉన్నాడు. ఓకే. ఓకే. ప్రమోద్ అన్న భువనగిరిలో ఉన్నాడు. జనగంలో వేణన్న ఉన్నాడు. రమాకాంత్ ఉన్నాడు. ఏది మా హనుమకొండ. వీళ్ళంతా బహుజన నాయకులే. లేదు, రెడ్లు ఉన్నారు, ఇలా బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. సో అంటే సీనియర్ ఉంటే సరిపోదు కదా, మొత్తం ప్రత్యర్థిని ఢీకొట్టేంత సత్తా కూడా ఉండాలి. నిర్మలారెడ్డి ఉంది. నిర్మలారెడ్డి ఎవరు? బోడుప్పల్ల భర్తను పోగొట్టుకుంది మొన్న. సబ్మిషన్ ఫామ్కి వాళ్ళ భర్తకు రోజు హార్ట్ ఆపరేషన్కి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓకే. చింతల నిర్మలారెడ్డికి అనే టైంకు నటరాజన్ నుంచి ఫోన్ రాగానే గాంధీ భవన్ పోయింది. మహిళా ఉపాధ్యక్షురాలు బోడుప్పల్. స్కూల్ కాలేజీలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టింది. అలా భర్త చనిపోయింది టక్మన్. ఆ ఇంజక్షన్ తీసుకోక గాంధీ భవన్కి వచ్చినందుకు. రెండోది మేకల ఈరన్న యాదవ్ 11 కోట్ల 13 కోట్ల రూపాయల రైస్ మిల్లులు తలగబెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరో. ఓకే. ఆ లాస్ అయ్యిండు. మరి ఆయనకు ఎట్లా అది చేయాలి? గుండెపాక కరుణాకర్. ఇప్పుడు మేకల ఈరన్న యాదవ్ 13 కోట్ల ఆ రోజులలో పోగొట్టుకొని పార్టీ ఖర్చు పెట్టుకొని, పార్టీ ఆఫీసులో ఖర్చు పెట్టుకొని, బలరాం నాయక్ అన్న ఎమ్మడి తిరిగి, బెలే నాయక్ అన్న ఎమ్మడి, మురళీ నాయక్ని ఎమ్మెల్యే గెలిపించి, భారత్ చంద్రారెడ్డి ఎమ్మడి ఉండి, వేం నరేందర్ రెడ్డి ఎమ్మడి ఉండి, అన్నీ వేసి అన్ని పార్టీ కోసం కలబడితే ఆయనకు లాస్ట్కి ఈరోజు ఏం లేదు. ఓకే. ఇదే రకంగా తీసుకుపోతే మన తండు సీనన్న. ఓకే. మన ఎస్సీ బిడ్డ విజయ్ అని అద్దెకి దయాకర్ తుంగతుర్తులు ఉన్నప్పుడు కూడా సూర్యాపేటలో విజయ్ అని ఉంటాడు. రవి అని ఉంటాడు, పద్మశాలి బిడ్డ. తండు సైదుల్ గౌడ్ అని ఉంటాడు. ఇట్లనే తీసుకుంటూ పోతే షాద్నార్ల నందీశ్వర్ ఉంటాడు. సాంగిరెడ్డి మలక్పేట్లు ఉంటాడు. అశ్విన్ రెడ్డి యాకత్పురలు ఉంటాడు. మా రామంతపూర్లో వినోద్ ముద్రాజ్ ఉంటాడు. గద్వాల చారన్న ఉంటాడు. సిద్దిపేటలో చారన్న ఉంటాడు. నర్సాపూర్లో శ్రీశైలం అన్న అని ఉంటాడు. ఈసీఎల్ ఉన్నారు. మా హరీష్ మా అంబర్పేటలో ఉన్నాడు. లక్ష్మణ్ యాదవ్ ఉన్నాడు. అటు పోతే చాలా మంది కొట్టమనిల్ సుధాకర్ ఉన్నాడు. మళ్ళీ అటు పోతే ఉప్పల్ బోడుప్పల నాగోళ్ళు ఉన్నాడు. వనసల్పురంలో నరసింహ ఉంటాడు. వీళ్ళంతా ఎమ్మెల్యే స్థాయి నాయకులా లేకపోతే పార్టీకి పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళు 20-25 ఏళ్ళు కష్టపడ్డ నాయకులని. ఈరోజు కూడా సీఎం గారి బొమ్మలు వేస్తున్నాం. ఈరోజు కూడా రేవంత్ అన్న బొమ్మలు వేస్తున్నాం. ఈరోజు కూడా పార్టీ బ్యానర్లు వేస్తున్నాం. ఇవాళ బోనాల పండుగ 10 ఫ్లెక్స్లు వేసినాం, ₹1,00,000 ఖర్చు. సంవత్సరానికి 20 పండుగలు, 20 లక్షలు ఖర్చు. పార్టీ ఆఫీసులో ఎప్పుడు తింటూనే ఉంటారు. సోనియా గాంధీ బొమ్మ ఆడు ఉంటుంది, ఇక్కడ తింటారు. ఏ పార్టీ ఆఫీస్ అంటారు దాన్ని? కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ అన్నారు, కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ అన్నారా? ఫస్ట్ ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటారు. తెలియని వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంటే అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేకూర్తి పోతుంది అంటారు. అంతే కదా. నేను నా సొంతం పైసలు పెట్టినా కూడా పోతున్నా. నా మీద దాడిలు ఎందుకు చెప్పి అలా అవసరం ఏముంది? నా మీదకి మనుషులను ఎందుకు ఎంక్వైరీ చేయాలి? నైట్ 2 సుమ్ములు వచ్చి ఆగుతాయంట మా పార్టీ ఆఫీసు. ఒకరోజు పట్టుకున్నారు మన వాళ్ళు. అలా అన్న ఇట్లా అంటారు. నేను ఏమన్నా అంటే పార్టీ కష్టపడితే ఏదైనా అసంతృప్తితో ఉంటే. మీకు ప్రాణహాని ఉందంటారా? ఎవరితోని? గాయానికి నేనేం భయపడతా? గాయా సుపారి గ్యాంగులకి లోట పిసి పీకేదే ఉండాలి. కానీ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఏమైనా పదవి ఇవ్వలేని కాలంలో అసంతృప్తితో ఉంటే పిలిచి ఒక ఛాయ దాపించుకొని, యాదవ్ నేనున్నా బీసీలకు, ఎస్సీలకు, రెడ్లకు అన్యాయం అయిపోయిన వాళ్ళకు పార్టీలో తిరిగి నేనున్నా అబ్బాయి ఏం కావాలి, పవర్స్ ఇస్తా, ప్రజలకు పని చేయరంటే బ్రహ్మాండంగా చేస్తాం. నీ పదవే అవసరం లేదండి. సో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటారా? యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్, ఏఐసిసి మెంబర్, తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఓపెన్గా ఆల్రెడీ మీరు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఓపెన్గానే మాట్లాడతా. బాగలేదని చెప్తున్నా. బాగలేదా? బాగలేదు. ఫ్రీ కరెంట్ ఇస్తుండు కదా, ఫ్రీ బస్ ఉంది కదా. నేను ఏమంటున్నా, గ్యారంటీల పరంగా, ప్రభుత్వం పరంగా, కొన్ని శాఖల పరంగా బాగానే ఉంది. చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ అన్నకు అంటున్నా. రాజశేఖర్ రెడ్డి రేవంత్ అన్న మార్చుకోవాలా? రేవంత్ అన్నను మారుస్తారా? రేవంత్ అన్నను మారుస్తారా అనేది అధిష్టానం ఉంటుంది నిర్ణయం. రేవంత్ అన్నని మారుస్తారా మారవరా అనేది మనకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందంటారా? అడ్మినిస్ట్రేషన్ అంటే కార్యకర్తలలో అంటే బాగలేదు.
కార్యకర్తలలో బాగలేదు. పార్టీ పనులల్లో కూడా తన ఒక చాలా మార్చుకోవాల్సి ఉన్నాయి. మన చాలా మంది యంగ్స్టర్స్కి ఇప్పుడు బల్మూరి వెంకట్కి మినిస్టర్ హోదా ఇచ్చిండు, ఇంకా చాలా మంది కార్పొరేషన్ చైర్మన్ ఇంకా, ఇచ్చిండు. మెట్టి ఇంకా. సాయి కుమార్ దగ్గర నుంచి ఆయనకు ఎవరైతే యంగ్ జనరేషన్ మీలాంటి యంగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పదవి ఇచ్చుకుంటారు. పార్టీలకు ఇచ్చిండా, తుమ్మల నాగేశ్వరరావు మనుషులకు, పొంగిలేటి మనుషులకు. బల్మూరి వెంకట్ మీ కాంగ్రెస్ పార్టీ కదా? బర్మూరుకు ఒక్కటి కాదు, 100-150 పదవులు ఉన్నాయి. ఒక 4 పదవులు మా వాళ్ళకి ఇచ్చి 150 కౌశిక్ పదవులు. యాదవ్ కోడికి ఇచ్చిండు, అరే ఏం పదవి అది? పదవి మెట్టు సాయి కుమార్కి ఇచ్చినాడు. 10 పదవులు అయి. మెట్టి సాయికి కూడా చైర్మన్ ఇయ్యపోయారు, బర్మూరు వెంకట్కు మంత్రి ఇయ్యపోయారు, హోం మంత్రి ఇయ్యపోయారు. యంగ్స్టారే కదా. మా చరణ్ కౌశిక్ ఎమ్మెల్సీ ఇయ్యపోయారు, మేకలీరన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇయ్యపోయారు. యాదవ్ కోటలో బీర్లా ఎలయ్యకి ఇయ్యపోయారు హోం మంత్రి. ఆల్రెడీ విప్ ఉన్నాడు కదా ఆయన. వాళ్ళు విప్పుతోనే ఏమవుతుంది? యాదవ్లు మంత్రులు లేలేదా వేరే గవర్నమెంట్లలో? మన మంత్రి లేడుగా యాదవ్కు. అవును. శ్రీనివాస్ యాదవ్ అంటే నీకు నచ్చదు, సైకిల్ కాంగ్రెస్ అంటుండు, అసలు కాంగ్రెస్ అంటుండు. నువ్వు ఇచ్చినా కూడా నాకు పదవద్దు. కానీ నేనేమంటున్నా అంటే, రేపు నువ్వు ఇచ్చినా నేను ఇవ్వకున్నా రాహుల్ గాంధీని ప్రధాని ఎట్లా చేయాలి? నేను పార్టీలకు వెళ్ళి బయటికి పోను, పోయే అవసరం వచ్చినప్పుడు వేరే పార్టీలకు పోను. నేను పోతే సొంతంగా ఒక బహుజన సేనానో ఏదో సంఘం పెట్టుకొని ప్రజల్ని చైతన్యం చేసే పనిలో ఉంటా. కానీ రాహుల్ గాంధీని మాత్రం ప్రధాని చేసుకో. ఓకే, ఇది ఫైనల్. మొన్న యాదాద్రి ట్రస్ట్కి సంబంధించి అందులో ఈశ్వరమ్మ యాదవ్ కూడా పదవి ఇచ్చినారు. అది కాంట్రవర్సీకి గురైంది. మీ పార్టీ నాయకుడు ఇట్లా బూతులు మాట్లాడడం చేస్తారు. ఓకే, ఆధిపత్యం మాల చేతిలో పెట్టి నువ్వు పోయి ఎట్లా చేస్తావని అడుగుతావాను. ఓట్లు వేయవా నెక్స్ట్? నీ కులములు కావచ్చు కదా, నీ బీసీలు కావచ్చు కదా, నీ ఎస్టీలు కావచ్చు కదా, నీ ఎస్సీలు కావచ్చు కదా, నీ మైనార్టీలు కావచ్చు కదా. ఇప్పుడు స్పష్టంగా రేవంత్ అన్న అలా కుల పొలను ఆయన కాపాడుకుంటుండు. తిట్టినోనికే పోయి గన్మెన్లు ఇచ్చిండు. ఓకే, ఐఎమ్ అండర్స్టాండ్. వాళ్ళ కులాన్ని ఆయన కాపాడుకుంటాడు. నీ బీసీ వాదాన్ని నువ్వు కాపాడుకోవాలి. బీసీలకు నాయకుడు ఉండవడన్నా? బీసీలకు నాయకుడు ఉండవడన్నా? బీసీలను కాపాడే నాయకుడు. ఇప్పుడు ఎస్సీలకు మందకృష్ణ అన్నాడు, గొప్పోడు ఆయన, అంబేద్కర్ అంటాడు. ఎస్టీలకు బెల్లయ్య నాయకుడు. ఓకే, ట్రైబల్స్ ఆదివాసులకు స్వయంబాబురావు లాంటి వాళ్ళు. బీసీలకు కృష్ణ ఉన్నాడు కదా. ఎన్ని పార్టీలలో పోయిండు ఆయన? ఎన్ని పార్టీలలో తిరుగుతాడు? ఎన్ని పార్టీలు? ఇప్పుడు శివసేన బాల్ ఠాకరే ఏ పార్టీలు? శివసేన బాల్ ఠాకరే పార్టీ పెట్టుకుంది కదా ఆయన, అంతే కదా. మొగోని లెక్క ఉన్నాడు కదా. అవును. నువ్వెందుకు ఆడోళ్ళ లెక్క 4 పార్టీలు తిరుగుతున్నావు? 4 పార్టీలు తిరిగితే ఆడోళ్ళు లెక్క అంటారు, అంతేనా? అంతే కదా. ఇవాళ ఏ నాయకుడు తిరగలే తెలంగాణ? అరే నేను అట్లా అంటలేను. ఆర్ కృష్ణన్న అనే వ్యక్తి, ఆర్ కృష్ణన్న సంఘం పెట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా పిల్లగాడే ఆ రోజుల్లో. ఓకే, కేసీఆర్ కూడా చిన్నోడే ఆయన కంటే. ఇప్పుడున్న కిషన్ రెడ్డి వీళ్ళందరికంటే కూడా చిన్నోడే. నువ్వు ఆ రోజు శివసేన బాల్ ఠాకరే పార్టీ పెట్టినట్టు శివసేన బాల్ ఠాకరే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఏ సీఎం అన్ని పార్టీలు వచ్చి సార్ మీ దానికి ఏమన్నా పార్టీ మీ ములాఖాతు కావాలా సార్ అని బదలాయేటోళ్ళు. మీరెందుకు ఊరికి దేక్కుంటున్నావు? నువ్వే పార్టీ పెట్టకపోయినావు, నేను వచ్చి పని చేస్తుండే కదా. ఈ పార్టీలలో ఆ పార్టీలలో కాదు, బీసీ పార్టీలకు సపోర్ట్ చేస్తా కదా నేను. ఈరోజు కూడా చేస్తా, బీఎస్పీకి చేస్తా, విశారాధనకి చేస్తా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి చేస్తా, మందకృష్ణ మాదిగ అన్నకు చేస్తా, ఆర్ కృష్ణ అన్నకు కూడా రేపు ఉద్యమం చేస్తా. బాధతో చెప్తున్నా అంతేగాని ఏది ఓటజానక సూర్యాపేటలో ఇబ్బంది పడుతుండే. ఏంటి నీ బీసీ లీడర్షిప్ ఏది? తీన్మార్ మల్లన్న గురించి ఏం చెప్తావు? ఏముంది తీన్మార్ మల్లన్న? కార్యకర్తనే కాపాడుకొని తీన్మార్ మల్లన్న ఇక పీక్ పడేస్తాడు ఆయన, ఉల్టా సీదా చేసి. బీసీల రాజ్యాధికారం ఏడుంది? రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డితోనే కలిసిపోయిండు ఇటు తీన్మార్ మల్లన్న. అవునా? ఓపెన్ నిజమా? నిజమే. ఇక నిజమైంది. నీకు సూర్యాపేటలో జానీ అని ఇబ్బంది పెడుతుంటే రైస్ మిల్లుల మీద మరి నిజామాబాద్ పోదామా, వరంగల్ పోదామా, నల్గొండ పోదామా, మెదక్ పోదామా, రంగారెడ్డి పోదామా, కరీంనగర్ పోదామా, ఆదిలాబాద్ పోదామా, మహబూబ్నగర్ పోదామా? లేరా? ఇంకా వేరే రైస్ మిల్లులు లేవా? చర్యలు చేద్దామా? ఎంక్వైరీ కమిటీలు వేద్దామా? లేరా? రెడ్లకు లేవా రైస్ మిల్లులు? వెల్మలకు లేవా? కమ్మలకు లేవా? బాపనోళ్ళకు లేవా? ఒక గొల్లోడే దొరికినాడు, ఓ బీసీఏ దొరికినాడు, ఒక ఎస్సీలు దొరుకుతారు, ఎస్టీలు దొరుకుతారు. ఇదా సిగ్గులేంది? ఏడుండి తీన్మార్ మల్లన్న అలా నాయకుడినే కాపాడుకుంటలేడు. ఇప్పుడు చిన్నదాని పెద్దదానికి టీవీలలో మొత్తుకుంటాడు కదా. నీ స్టేట్ ప్రధాన కార్యదర్శి భువనగిరి మీటింగ్కు
2.5 కోట్ల రూపాయలు పెట్టిండు ఈ మీటింగ్కు. అవును, అవునా? అంతమందిని తెచ్చిండు, 200-300 బస్సుల జనాలను పెద్ద తెచ్చిండు. మీటింగ్ అది. తీన్మార్ మల్లన్న సక్సెస్ మీటింగే ఫస్ట్ అదిగా. ఉమ్. సిగ్గులేని తీన్మార్ మల్లన్న ఇంకా కొత్త పీక్ పడేస్తాడు ఆయన. ఉత్త కేసులే అని. ఈ బీసీ నినాదం అనేది ఒకసారి లేస్తుంది, ఒకసారి సద్దుమణికి పోతుంది. అమ్ముకుంటుంటే ఇక మరి ఇంకేం చేస్తారు? ఒకడు బీసీ లీడర్ అంటాడు, ఒకడు పీసీసీ కాడ అంటాడు మా కాంగ్రెస్ పార్టీలో, ఇంకోడేమో అటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాడ కొన్ని రోజులు తిరుగుతాడు, అటు పోతే బీఆర్ఎస్ కాడ కొన్ని రోజులు తిరుగుతాడు, బీజేపీ కాడ తిరుగుతాడు. ఆయన కోసం ఆడు బీసీ లీడరు. జనాలకు ఒకడేం చేయడు. బీసీలు అనేటోళ్ళు కాంచీరామ్ సార్ చెప్పిండు, 200 సంవత్సరాల అయినా ప్లాస్టిక్ కవరు మట్టిలో కరుగుతుంది కానీ బీసీల మైండ్ చేంజ్ కాదండి. 200 సంవత్సరాలైనా. ఎందుకు బీసీలకి ఎస్సీ ఎస్టీ బీసీ పూలే ఎప్పుడు మొదలు పెట్టిండన్నా 80s మొదలు పెట్టి. అవును, అవునా? ఇప్పుడు ఏంది 2026. అవునా? పూలే మొదలుపెట్టిన సంవత్సరాల నుంచి బీసీల రాజ్యం వచ్చిందా? గిడ దేశంలో బీసీల రాజ్యం వచ్చిందా? మరి ఎందుకు వస్తలేదు? తెలంగాణలో ఆ దేశంలో ఓబీసీలు 60%. చలో మనం ఒక మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను నీకు. 52 రిజర్వేషన్ అని ఎప్పుడు అన్నాడన్నా అంబేద్కర్ సార్? 52 రిజర్వేషన్ బీసీలకు అని ఎప్పుడు అన్నాడు? 55 అనుకుంటా, 55, 54 ఆ ప్రాంతంలో అన్నాడు. అప్పుడే 52% బీసీలకు 52% రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన గొప్ప మహనీయుడు బీహార్ అంబేద్కర్ సార్. ఇవాళ ఏ పర్సెంట్లో అడుగుతున్నామన్నా? మా గవర్నమెంటు 42 అన్నది కదా, 52 అంటే 60 ఏళ్ళ కింద అన్నాడు ఆ మాట. అవునా? 20 ఏళ్ళకు ఒక జనరేషన్ పెరుగుతుంది కదా. మరి 3 తరాల జనరేషన్ అప్పుడు 52, 30, 52 ఎంత? 82 కదా. మరి 82 కొట్లాడవలసిన బీసీలు మరి నువ్వు ఆయన 42 అంటే ఇంకా అల్ల మైనారిటీలను కలిపి అల్లకెందుకు పోతున్నావు ఆ ఫోబియాలకు? ఏ బీసీలకు తెలివి లేదా? బీసీలకు ఐడియా లేదా? అరే నేను ఆన్ గవర్నమెంట్ నుండి మాట్లాడుతున్నాను, మీరెందుకు సిగ్గులేదు? అంటే బీసీలు అనగానే బెల్లి లలితని చంపారు, బీసీలు అనగానే మారోజు వీరన్నని చంపారు, ఎస్సీ ఎస్టీ బహుజన సామాజిక తెలంగాణ అనగానే మారోజు వీరన్నని చంపారు, సాంబశివుని చంపారు, గండి ఐలయ్య గౌడ్ని వరంగల్లో చంపారు, కంచె ఐలయ్య నర్సంపేటలో చంపారు. ఇట్లా పోతుంటే ఎర్ర సత్యంని చంపారు. అనేక ప్రాంతాలల్లో అనేక అన్యాయాలు, అనేక. ఈ ఎర్ర సత్యం ఏందన్నా స్టోరీ అసలు? ఎర్ర సత్యం చంపారు, ఇంకేముంటుంది? ఎస్కే మాధవరెడ్డి హెడ్ కానిస్టేబుల్ కాల్చిండు. అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అనుకుంటా, దాంట్లో ఎస్కే నాయుడు ఎస్పీ అని జిల్లా ఎస్పీ గుండే. ఎందుకు చంపారు అనేది మరి ఎవరు ముద్రాజు బిడ్డలు నిలదీయాలి కదా. ఆయన చాలా పవర్ఫుల్ లీడర్ ఏంది? ఏపీకి పరిటాల రవి ఎట్లనో ఇది తెలంగాణ కింగ్ ఆఫ్ ఎర్ర సత్యం. చాలా పెద్ద లీడర్ ఆయన. సాంబశివుడు అయితేంది, ఆయన అయితేంది, బెల్లి లలితక్క అయితేంది, మారోజు వీరన్న అయితేంది, గండేలయ్య గౌడ్ అయితేంది, ఇలా చాలా మంది మలిదేశ ఉద్యమానికి ఊపిరి లాంటి వాళ్ళు కదా వీళ్ళు. ఒక రోడ్ మోడల్స్ కదా. ఏముంటుందన్న? ఏం చేస్తున్నారన్న? ఒక సర్పంచ్ కోసం అన్నదమ్ములు కాల్చుకొని తెచ్చిపోయారు. ఎవరెవరు? ఎర్రశేఖర్ వాళ్ళు సంథింగ్ అలా ఇంట్లో. ముదిరాజు బిడ్డలు అంటే గొప్పోళ్ళు కదా. ఎందుకు? వాళ్ళ కులమంతా ఒకటై గొల్లోళ్ళు, గౌన్లోళ్ళు, ముదిరాజులు, షాలోళ్ళు, ఓకే, ఇంకో 4 కులాలు ఎస్సీలు, ఎస్టీలకి వెళ్ళి 2 కులాలు అన్నీ తీసుకుంటే రాజ్యమే వస్తుంది కదా. ఎవరి కింద ఇప్పుడు పొయ్యిరాళ్ళు నువ్వే పెడుతూ, పొయ్యిల కట్టెలు నువ్వే పెడుతూ, అన్నం నువ్వే పెడుతూ, బియ్యం నువ్వే పెడుతూ, 2 అండలు వండుకోపోయి కూర గిన్నె తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టి ఇస్తారాకు పట్టుకొని అడుక్కుంటున్నావు. సిగ్గు అనిపిస్తలేదా బీసీలకు? ఇంకా ఏమైంది బహుజనా నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? ఏమైంది బహుజనా నీ బతుకు ఎవని కాలు చెప్పై తిరుగుతున్నావు? ఎలక్షన్ల ముందేమో గుమ్మడికాయ లాంటి పదవులు ఆశ చూపించి ఎలక్షన్లు అయిపోయినాక నిమ్మకాయ గింజల లాంటి పదవులు కూడా ఇస్తున్నావు. ఇలా ఒక మాట మాట్లాడుతున్నా, పాలేరు బతుకులలో ఉందామా, పరిపాలనకు వద్దామా అంటే ఇంకా జీతం చేసుకుంటా చెప్పులు మోసుకుంటా బతుకుదామా? ఎందుకు చెప్పులు మోసుకునే బతుకులు ఎందుకు? మన కులాలలో ధైర్యం ఉంది. గొప్ప కులాలు, గొప్ప బీసీలు, గొప్ప ఎస్సీలు, గొప్ప ఎస్టీలు, గొప్ప మైనార్టీలు. ఇలా రేకండి కాంచీరామ్ సార్ ఒక ఆడబిడ్డని మాయావతిని ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రానికి సీఎం చేయలే, ఒక బీపీ మండల్ ప్రసాద్ బీహార్కు సీఎం కాలే, ఓ పెరియారు తమిళనాడుకు సీఎం చేయలే, సాహు మహారాజ్ అంబేద్కర్ ఐడియాలజీలోకి వెళ్ళి చాలా మందిని చేశారు కదా. మలిదేశ ఉద్యమంలో అమ్ముడు పోయారా కొమరం భీం శాఖల ఏలమ్మ లాంటి వాళ్ళు? ఎందుకు మీరు అంతకి చిన్న చిన్న పదవులకు అమ్ముడు పోతున్నారు, చిన్న చిన్న పదవులకు ఆశపడుతున్నారు? నేనేం చెప్తున్నా అంటే మహనీయులంత చరిత్ర అవసరం లేదు. మహనీయులు నడిచినటువంటి చెప్పుల దుమ్మంత చరిత్రలు ఉన్న చాలు. నేను ఈరోజు కూడా ఇది నువ్వు కటింగ్ వేయాలి.
మాల మాదిగల చెప్పులు మోయనికి నేను రెడీగా ఉన్నా, లంబడీల ఆదివాసీల చెప్పులు మోయనికి నేను రెడీగా ఉన్నా, ఎందుకు నేను ఎస్సీ బీసీల చెప్పులు మోయనికి రెడీగా ఉన్నా, ఐక్యంగా ఉండడానికి ఐక్యంగా ఉండడానికి, గొల్లోళ్ళై గౌన్లోళ్ళై ముదిరాజోళ్ళై మున్నూరు కాపులై పెరికోళ్ళై సాకలోళ్ళై కమ్మరోళ్ళై అవసలోళ్ళై వీళ్ళందరి చెప్పులు మోయనికి నేను రెడీగా ఉన్నా, వంజరోళ్ళై దాసరోళ్ళై బుడుబుక్కలోళ్ళై మన పిచకుంట్లోళ్ళై ఎవ్వరు చెప్పులు మోయనికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల చెప్పులు మోయనికి రెడీగా ఉన్నా, వాళ్ళ చెప్పులు మోయనికి రెడీగా లేను. మహనీయులు చెప్పినటువంటి బాటలో నేను నడవనికి రెడీగా ఉన్నా, మీరు నడుస్తారా? ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఉందనుకో ఇదంతా ఏమైపోతుందంటే జనరల్ వస్తే చాలు ఆయన నిలబడతాడు, ఏం కాదు కాన్స్టిట్యున్సీకి ఖర్చు అయ్యేంతే అవుతుంది. నువ్వు డేర్ చేయి ఫస్ట్, జనరల్ రాగానే వాళ్ళని పెడుతున్నారు. ఇది మనం చూసినాం చాలా నియోజకవర్గాలు అన్న, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి, జనరల్ బీసీ జనరల్ ఇలాంటివి ఉంటాయి. కానీ జనరల్ స్థానాల్లో ఎప్పుడు కూడా నేను ఇంతవరకు చాలా మంది పొలిటీషియన్స్ని ఇంటర్వ్యూ చేసిన 100కు పైగా, కానీ ఎక్కడ కూడా జనరల్ స్థానాల్లో ఒక ఎస్సీ నించోవడం కానీ ఒక ఎస్టీ నించోవడం కానీ లేకపోతే ఒక బీసీ కూడా నించోవడం కానీ చూడలేదు అన్న. చాలా రేరు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్లో ఒక ఎస్టీకి ఇస్తారు, భయప్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు 100 కోట్లు పెడతాం 200 కోట్లు పెడతాం అని భయపడిస్తారు. ఓకే, నీకు ఊరికి 10 లక్షల రూపాయలు చొప్పున పెట్టుకున్నా 100 ఊర్లు ఉంటాయి ఒక నియోజకవర్గానికి, తండాలు అన్నీ కలిపి. సో 10 లక్షలు లెక్క పెట్టుకున్నా 100 పదులు ఎంత అవుతాయి? 10 కోట్లు అవుతాయి. క్యాన్వేజింగ్ 10 కోట్లు, అటు ఇటు పోయేటోనికో 5 కోట్లు పెట్టుకున్నా. మాలాంటి వాళ్ళం అయితే పైసలు పెట్టి గెలవం, కానీ వాళ్ళు కొనేటోళ్ళ గురించి 20-25 కోట్ల ఎలక్షన్ 200 కోట్ల లెక్క చూపిస్తాడు. ఈ బీసీది ఆ ఆస్తి చూస్తే ఎంత ఉంటుంది ఆడ? మా ఎస్సీ ఎస్టీలది 20-25 కోట్లు ఉంటాయి. మొత్తం పెడితే నేనేడు పోవాలి రబ్బాయి అని చెప్పి ఓడిపోతే. ఎలక్షన్ అంటేనే ఓ జువా, ఒక గేమ్ ఆడాలి, పోతాయి అని చెప్పేసి అట్లా భయప్రాంతాలకు గురి చేసి ఆ క్యాస్ట్ ఒక డామినేషన్తో అట్లా చేస్తారు. రెండవది ఏంటంటే పరిపాలన చేయొచ్చిన నాయకుడు ఉంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోషయ్య ఉన్నాడు, మేము తెలుగుతో చూసినాను. సో ఇట్లాంటి వ్యక్తులని మేము చూసినాం కాబట్టి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి కూడా పరిపాలన బాగా చేసిండు కదా, ఆయన మంచి అంటే ఆయన స్పీకర్ నుంచి నేరుగా అంటే ఈక్వల్ టు సీఎంఏ. స్పీకర్ అంటే అందరు అసెంబ్లీలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో బిల్లులు పాస్ చేయాలని స్పీకరే పెద్దోడు సీఎం కంటే. సో ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తున్నా, సెంటరింగ్ మేస్త్రిని తీసుకొస్తే మోల్ ఎట్లా కొడతావా అని అడిగితే ఆ కట్టె పడిపోకుండా స్లాబ్ పడిపోకుండా బేస్మెంట్ కోసం మంచిగా కొడతాడు సుత్తితో అని చెప్తాడు. ఆయన కాడ తీసుకుపోయి ల్యాప్టాప్ పెట్టినామనుకో ఏం అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలనో అర్థం కాదు, పాస్పోర్ట్ ఎట్లా తీయాలనో తెలియదు, నేలకు కొడతాడు. అవునా? పరిపాలన చేతగానోని కూడా పదవులు ఇస్తే ఏమైతాయి అంటే అది నేలకు కొడతాడు. ఇప్పుడు మా పార్టీ అట్నే అయిపోయింది. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతన అయితే లేదు అంటలేను, చేయడం సరిగ్గా వస్తలేదు. అదే ల్యాప్టాప్ తీసి నేలకు కొట్టిండు అని అంటున్నా. ఆయనే అన్నాడు కుంపి మేస్త్రి అని, నేనేమంటున్నా అంటే సెంటరింగ్ మేస్త్రి అని చెప్తున్నా. ఓకే, మొలలు కొట్టేటోని తీసుకొని ల్యాప్టాప్ మీద కూర్చోబెడితే ఎట్లుంటుందో గట్టినే ఉంటుంది. ఏముంటుంది? ఇప్పుడు వాస్తవంగా ఏంది, మా రేవంత్ అన్నకు ఎమ్మెల్సీ వర్క్ చేసాడు, మంత్రి చేయలేదు. సరే, నీకు పరిపాలన పర్ఫెక్ట్ వస్తే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయి, నాలాంటి వాళ్ళని తీసుకొని అడ్వైస్ టీమ్ లేయి. గాంధీ భవన్లో కూర్చొని ఎంతమంది కష్టపడ్డారు నాయన, ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డారు నాయన. ఇక నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కదా, ఆడి పోతే ఇందిరాగాంధీ ఫోటోలు కూడా తెచ్చిచ్చారు చాలామంది మీకు. నన్ను ఇక్కడ సబ్ ఇన్ఛార్జ్గా తెలంగాణకు ఒక్క కార్యకర్త గుండెలలో పెట్టుకొని మళ్ళీ పార్టీని 10 ఏళ్ళు 20 ఏళ్ళు గెలిపిస్తాడు చేస్తా, గ్రౌండ్ వర్క్ చేస్తా. నేను చేసిన ఓబీసీ నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ జిల్లాలు ఇన్ఛార్జ్ చేసిన ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసిన, ఇంతకుముందు హర్యానా చేసిన, 5-6 రాష్ట్రాలు ఓబీసీలు ఇన్ఛార్జ్ చేసిన. సో నేనేమన్నా అంటే నేషనల్ కాంగ్రెస్ పాలసీ చేస్తలేడు రేవంత్ అన్న. ప్రాంతీయ పార్టీ అంటే ఆయన ప్రాంతీయ పార్టీలు ఉండు కదా, టీడీపీలు ఉండే కదా, ఆ పార్టీ సిస్టంలో చేస్తుండు. అది కాదు, నేషనల్ పార్టీలు ఉండటం నేషనల్ పార్టీ లెక్క చేయాలి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వేరు. గుండెల మీద చేయబెట్టుకొని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీకి ఓడిపోతుండే. ఇలా చిన్నోడు పోతుండు, పెద్దోడు. ఆ ఢిల్లీ అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ లెక్క అయితే ఓకే. నీ అమ్మ మా అమర్పేట తెలిసినారు పోయినట్టు అవుతుంది. ఏమన్నా అంటే నేను పోలీస్ కేసులు పెడతావు, ఏమన్నా అంటే నేను వాని మీద పెడతావు. ఇదేం పరిపాలన? మా కార్యకర్తల మీద కూడా. ఇప్పుడు నేను పోయిండు అనుకో, ఎస్పీ గారికి శ్రీనివాస్ యాదవా పక్కకు పడి శ్రీనివాస్ రెడ్డి రమ్మన రేవంత్ రెడ్డి చుట్టం ఉండొచ్చు అంటాడు. ఓకే,
ఓ కమిషనర్ కాడికి పోయినాం అనుకో, శ్రీనివాస్ యాదవ్, ఓ గాముల అయినా, ఓ గొల్ల అయినా, ఓ ముదిరాజు అయినా, ఓ సాకల అయినా, ఓ కమ్మర అయినా, కులం రెడ్డి ముఖ్యం అంటారు. అంతే ప్రజెంట్ తెలంగాణ పక్కకు తోక ఏది ఉంటుందో అది ఇంపార్టెంట్. ఆర్ ముఖ్యం, రెడ్డి లేకపోతే రావు, Yes. అంతేనా? అంతే. రావు ఆర్ రెడ్డి. ఓకే, అక్కడనేమో ఎన్ను ఉమ్. ఏపీలో నాయుడు, అంతే. ఇది సిగ్గి రావాల్సిన కులాలు ఏంటంటే మా బీసీలకు. ఓకే, ఎందుకంటే బహుజన జాతులు నీ ఓటు నువ్వు వేసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు నేను వచ్చి రేపు పూసుకున్న పార్టీ పెట్టినాను, ఈ గొల్లోనికి ఉన్నకాడు ఉండలే ఏతులు చూడరు అంటారు, అవునా? అదే పటేల్ పెట్టినాను, పో పటేల్ ఆరా, నేను చిన్నప్పటి నుంచే నేర్పించాడు పటేల్ గొప్పోడని. అంటే పటేల్ కొడుకు, పటేల్ 6 ఏళ్ళు ఉన్నప్పుడే 70 ఏళ్ళ ముసలి ఏమరా రాములు ఇట్లా వస్తేవేమరా అంటాడు, ఆడు అవు పటేలా అంటాడు. అంటే వాళ్ళు పటేల్ అంటే ఏందన్నా? రెడ్డోళ్ళను ఊర్లలో దూరాలని పటేల్ పటేల్. అంటారు. ఇంకో భాషలో కూడా వేరే ఉంది కానీ చెప్పేం కాదు, ఏమైతుంది పటేలా అనేది వాళ్ళకు వచ్చిన పిలిపించుకోరు పెత్తనం లెక్క కావాలని. ఇంకా నడుస్తుందా ఈ రోజుల్లో కూడా? ఎందుకు నడుస్తలేదు, ఉమ్. ఏడలేదు. సెక్రటరీకు నేను సోనియా గాంధీ మేడం వస్తే పార్టీ రూలింగ్లో లేనప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఏఐసిసి నుండి స్టేజ్ మీద కూర్చోలేకపోయినా మీరు నన్ను ఏఐసిసి ఒక కోఆర్డినేటర్, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ప్రోటోకాల్ వ్యక్తిని ఏ పదవి లేనోని తీసుకొచ్చి ఇలా చైర్మన్లు అయ్యి రాళ్ళు కూడా డ్యాస్ మీద కూర్చోబెట్టారు అప్పట్లో. ఇక నాకు పదవి ఎందుకు, రెడ్డి అనే ఒక పదవి ఉంటే సరిపోతుంది నాకు, అంతే కదా. అంటే అందరు రెడ్లు కాదు, నన్ను ప్రేమించే రెడ్లు కొంతమంది రెడ్లు ఉన్నారు. ఉత్తమన్న మస్తు ప్రేమిస్తాడు, శ్రీధరన్న ప్రేమిస్తాడు, చాలా మంది ఉన్నారు ఇలా. వాళ్ళని కాదు, వాళ్ళు నన్ను ఎప్పుడు పోయినా కూడా ప్రేమతో చూసుకుంటారు. అసలు కాంగ్రెస్ వాడు ఓడి నాకు మస్తు ప్రేమ చేస్తారు. మా అంజన్ కాక గాడి పోయింది అనుకో, ఇవాళ సరే ఇక మా ప్రేమలు వదిలేసాయి. కానీ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, పార్టీని పట్టుకునే ఉండగా. బాల్ పట్టుకున్న అజారుద్దీన్కి ఎందుకు ఇవ్వాలి? జెండా పట్టుకున్నాడు గొప్పోడా, బాల్ పట్టుకున్నాడు గొప్పోడా? నీ బాల్ వేస్తే ఏమో ఓట్లు పడేయడా, ఓకే, జెండా పట్టుకుంటే ఓట్లు పడ. ఎందుకు ఇచ్చారు మళ్ళీ మంత్రి పదవి? ఆయన చెప్పినట్టు వినాలిగా. అజారుద్దీన్కి ఏం కావాలో ప్రోటోకాల్ కావాలి, ఆయన ఏమో అడిగాడు కదా. అంజన్ కుమార్ యాదవ్ ఏమైందా నా షేర్ అంటాడు, అవునా? ఇంతో ఎందుకు రాబోయే తలకాయ నొప్పి అని కాకని పక్కకు పెట్టారు. ఏముంటుంది ఇప్పుడు, అనిల్ మీద మా నవీన్ని లేపారు, నవీన్ మీద నన్ను లేపుతారు, నా మీద ఇంకో మా గొల్లలకే పంచాయతీ పెడతారు, గౌన్లకే పంచాయతీ పెడతారు. ఇప్పుడు మాదిగలకు పంచాయతీ పెట్టిరా, లంబాడి ఆదివాసులకు పెట్టిరా, ముదిరాజులు మున్నూరు కాపులకు పెట్టిరా, గొల్లోళ్ళకు గౌన్లోకి పెట్టిరా, ఈ పంచాయతీలు బెస్తోళ్ళకు ముదిరాజులకు పెట్టినా మళ్ళీ చెరువుల కాడ. ఓకే, ఇక ఏడున్నది మరి, ఏడున్న చైతన్యం అని పోయి ఇప్పుడు ఈ పార్టీని వదిలేసిపోతాడు. మా జీవన్ రెడ్డి సార్ మొన్న టీఆర్ఎస్లోకి పోయింది, ఎందుకు పోవాలి? నువ్వు పార్టీ పెట్టపోయినావు సేవ్ కాంగ్రెస్ అని, రాజగోపాల్ రెడ్డి మీరు అంతా కలిసి పార్టీ పెట్టపోయారు, సేవ్ కాంగ్రెస్ అని పెట్టి చక్కగా పోయి ఢిల్లీలో కూర్చొని సార్ మేము కూడా పోయి ఎంపీలను గెలిపించుకొని నిన్ను రాహుల్ గాంధీని నిన్ను పిఎం చేస్తామన్న పోయారు. ఎందుకు పోవాలి ఆ పార్టీ? మంచి థాట్ అది, అంతే కదా, మంచి థాట్. ఇప్పుడు నాకు తిక్కలు వేసింది అనుకో, సేవ్ కాంగ్రెసే పెడతా నెక్స్ట్. కానీ డబ్బులు కూడా కావాలి కదా. అరే డబ్బులు అంటే రెడ్డిలు కాబట్టి డబ్బులునే అంటారు, అంతేనా? ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన, ఏఐసిసి దాకా గొల్లోల దాంట్లో కూడా పోయిండా 2 రాష్ట్రాలలో, నేను పోగలిగినా కదా. నువ్వు నిజాయితీ చూపి. ఇప్పుడు తిన్మార్ మల్లన్న అనేటోడు ఫస్ట్ ఒక ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, రూపాయి పెట్టకుండా 1,15,000 10,000 ఓట్లు పడ్డాయి. పల్లెరాజేశ్వర రెడ్డి 100 కోట్లు పెట్టినని పుకారు వచ్చింది, మనం చూడలేదు కానీ వచ్చింది. 5,000 ఓట్లతోనే గెలిచిండు ఇలా మీద. 100 కోట్లు పెట్టినోడేమో 5,000 ఓట్లతోనే గెలిచాడు మెజార్టీతోనే. మరి ఏం పెట్టినోడు 115,000 ఓట్లు కోదండరాంకి ఇద్దరికి పడ్డాయి కదా. గొప్ప అంటే ప్రజలు కరెక్టే ఉన్నారు, నువ్వు నిజాయితీ చూపి ఫస్ట్. ఇప్పుడు నమ్ముతారు, అమలన్న నమ్మరు, కోదండరామని నమ్మరు, ఎవరు నమ్మరు? ఎందుకు నమ్మరు అంటే మీరు పోగొట్టుకోరు, ఛాన్స్ ఇచ్చారు. ఛాన్సే. ఈరోజు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ను ఒక ఇంటర్వ్యూ చేయగానే 1 గంటలో 2 గంటలలో 1,00,000 మంది ఎందుకు వాచ్ చేస్తారు? ఈ ఉన్నది మాట్లాడుతుండు. ఇప్పుడు ఉన్నది మాట్లాడుతున్నా, రేపు అవసరమైతే దేనికైనా డిసైడ్ అయి ఉన్నా. వాళ్ళు ఏం చేసినట్టు తీసుకుంటా, నేనేం చేసినా వాళ్ళని అంటే ఏం హత్యలు గిత్తెలు కావు కానీ ఫైట్, రాజకీయ ఫైట్, పొలిటికల్ ఫైట్ అంతే. ఇప్పుడు నేనేమన్నా నా సామాజిక వర్గాలను నేను చైతన్యం చేసుకుంటాను. వాస్తవానికి కాంగ్రెస్లో అంటే ఉన్నారు యాదవులు, కాంగ్రెస్లో కూడా అంజన్ కుమార్ యాదవ్, ఇప్పుడు నవీన్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్. కేవలం అంటే బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కూడా బలంగా ఉంది యాదవ్స్లో, బీసీలో. కాంగ్రెస్ పార్టీలో యాదవులు బలంగా ఉంటారు, కాకుంటే వీళ్ళు పట్టించుకోక. హైదరాబాద్ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు లీడ్ చేయాలి? ఇక్కడ అంజన్ కాకకి ఏం పదవి ఇవ్వలే, మరి 10 ఏళ్ళు కేసులు పెట్టుకునే కేసీఆర్ మీద కొట్లాడే అని చేసే, అవునా?
ఇవాళ ముఖేష్ అన్న కుటుంబానికి నువ్వేం చేయకపోతుంది, పీజీఆర్ కుటుంబాన్ని వదిలేసి కూర్చుంటివి. అవును. అంటే పెద్ద కుటుంబాలు ఉండొద్దు మా రేవంత్ అన్నకు, పంపిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈయన టీడీపీని తెచ్చుకొని ఇక్కడ సెటిల్ చేసుకుంటాడు అంతే, ఏం లేదు. ఏముంటుంది ఓ చాలా మంది మొన్న ఒకడు అంటుండో నువ్వు సీఎంతో నేనేమన్నా ఆయన భూమి కాడ పంచాయతీ పెట్టుకున్నా, గిట్ కాడ పంచాయతీ, ఊరు కాడ పొలిమర కాడ పెట్టుకున్నానా, ఆయన బిల్డింగ్ కబ్జా చేసుకున్నా. నా పార్టీ మేము నీకంటే ముందు నుంచి కష్టపడ్డాం, గౌరవి నాయన అని చెప్తున్నాం. రేవంత్ అన్నకు నాకేం పర్సనల్ దుష్మన్ ఉందా? అసలు నేనే ఆయన పీసీసీ కాకముందు పార్టీలకు వస్తే ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని రాసిందే నేను. మళ్ళీ ఏమైంది, ఎందుకు వచ్చింది తేడా? నేనేమన్నా అంటే నేను టికెట్ కోసం కొట్లాడుకుంటున్నాను. వాళ్ళ మిత్రుడు రైట్ హ్యాండ్ వాళ్ళ కులపైన రోహిణ్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు అమర్పేటలో. పార్టీ ఆఫీస్ ఇప్పుడు ఆయనకు లేదు, రోహిణ్కి లేదు, ఎవరికి లేదు. మరి నేను పెట్టుకున్నా. ఓకే, ఆనాటి నుంచి మెయింటైన్ చేస్తున్నా. మరి శ్రీనివాస్ యాదవ్ నీకేం కావాలి? నాకు పదవి వద్దన్నా, గౌరవి. అమర్పేట వస్తే ఒలలో చిన్న చిన్న పొరల పేర్లు చెప్పిపోతావు. ఎవరన్నా ఉండని వాళ్ళ మనుషులు ఆయనే చెప్పుకుంటాడు. నేనున్నాగా గౌరవంగా. నా పేరు శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక చాలా కష్టపడ్డాడు అంటే అదే చాలు స్టేజ్ మీద. నన్ను కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్తని నేను మాట్లాడను. నల్గొండ పోయి ఒక బీసీ ఎస్సీలను పేర్లు తీసుకొని రాపించుకో, నీకు తెలియకుంటే నన్ను అడుగు. నేను నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఎక్కడికైనా ఏ నియోజకవర్గానికైనా వెళ్తున్నాడు, మొత్తం రెడ్లనే గుర్తు చేస్తాడు. లేదు, ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోతాడు. ఆ నియోజకవర్గం ఏంది, అక్కడ ఉన్న నాయకులు ఎవరు అనేది. ఇప్పుడు సంగారెడ్డి పోతే జగ్గారెడ్డి అన్న గురించి మాట్లాడొద్దు, కార్యకర్తల గురించి మాట్లాడు. జగ్గారెడ్డి అన్న గెలవాలన్నా కార్యకర్తలు. అమర్పేటకు వస్తే ఎవరి పేరు చెప్పకు, రోహిణ్ పేరు చెప్పకు, నా పేరు చెప్పకు, కార్యకర్తల పేర్లు చెప్పు. షాద్నగర్ పోయినా అదే పెట్టు, వరంగల్ పోయినా నాయన రాజేందర్ రెడ్డి పేరు చెప్పకు, గండ్ర సత్యనారాయణ పేరు చెప్పకు, రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు చెప్పకు, ఎం నారాయణ రెడ్డి పేరు చెప్పకు. కార్యకర్తల పేర్లు చెప్పు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, అక్కడ ఉన్న కమిటీల పేర్లు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలకు కూడా చెప్పాలి. వాళ్ళు కూడా కష్టపడ్డారు పాపం. వాళ్ళ కూడా రెడ్లు కూడా కాంగ్రెస్లో కూడా చాలా మంది కష్టపడి మోసపోయిన ఉన్నారు. చెప్పు గాలే చెప్పు. నువ్వు పార్టీ ఎందుకు బిల్డప్గా? రాజశేఖర రెడ్డి గాడ ఎన్నో ఆయన జనాలలో ఉంటే ఏమయ్యా నర్సయ్య డీసీసీ ప్రెసిడెంట్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా కావాలన్నా అని మైకులు అంటుండే. అలా కుటుంబ తరాలు మాటతోనే కుసు అంతమందిలో గుర్తు చేసిండంట ఆ లీడర్ ఒక సీఎం స్థాయిలో ఉండి. నువ్వేం చేస్తున్నావు? మనం కూడా ఏదో ట్రోల్ అయినట్టుంది స్టేజ్ పైన, ఎవరో సురేఖనో ఏదో పేరు చెప్పింది, స్వరూపనో అని పేరు చెప్పి. ఇప్పుడు మా అన్నకు టెన్షన్ మొదలైంది రేవంత్ అన్నక. ఏం చేస్తుండో అర్థమవుతలేదు, ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. ఏముందంటే కార్యకర్తలను మొత్తం బీసీలను మొత్తం లోపలేపిస్తుండు, మొత్తం అరెస్టులు చేపిస్తుండు, ఏదో చేపిస్తుండు. నేను కూడా ఏమంటున్నంటే సస్పెండ్ చేపిస్తాడు బీసీలని, ఎస్సీలను సస్పెండ్ చేపిస్తాడు, ఎస్టీలను సస్పెండ్ చేపిస్తాడు, మైనార్టీలను సస్పెండ్ చేపిస్తాడు. మరి నువ్వు రెడ్లను ఎందుకు సస్పెండ్ చేపిస్తాడు? అవును, గౌన్లా ఆ పార్లమెంట్ వద్దు, గొల్లా బోషిడి అంటాడా? గొల్ల ఒక 80-90 ఏళ్ళ ముసలామని బోషిడి అంటాడా? అలా గన్మెన్లు ఇస్తావు నువ్వు అంటే నీకు కులాంకారం ఎంత బహిరంగంగా అవుపిస్తుంది. రైట్, అంతే కదా. దానిపైన ఇంకేం వివరణ ఏమి ఇస్తారు? ఇప్పుడు ఆధిపత్యం వాళ్ళేమంటారు అంటే, ఒక ఈశ్వరమ్మ యాదవ్ ఒక బీసీ, ఆమెకు మేము పదవి ఇచ్చినాము, ఇంకా మమ్మల్ని మీరు పోవడా అలా బీసీలకు అందులో యాదాద్రి కానీ పదవి ఇస్తావు, కానీ పదవి ఇస్తావా? యాదాద్రిలో రాజగోపాల్ రెడ్డికి వాల్యూ ఇచ్చినాను. నిజమేనా అది? బీర్ల ఎలయకి, రాజగోపాల్ రెడ్డికి ఎవ్వనికి తెలియదు, కొండా సూర్యకి కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు, తెలియనీయం. మీకేం అవసరం? దేవాదాయ శాఖ మంత్రి ఆమె. అదే ఉండొచ్చు, నేను ఇచ్చిందే కదా, నాకంటే పెద్ద తుర్మా. ఓకే, బీసీ కదా, చెప్తాడు వాడి ఉంటుంది, ఏముంటుంది. అందులో కమిటీలో మెంబర్స్, బోర్డు మెంబర్లుగా కొంతమంది కాంట్రవర్సీ అయినాయి కదా, ఏం చెప్తారు దానిపైన? ఇస్తాం. చిరంజీవి భార్య, నాగార్జున భార్యకి కూడా ఇస్తాం, మీకేం బాధ? ఇస్తాం. నాగార్జున భార్యకి ఇస్తాం, వెంకటేష్ భార్యకి ఇస్తాం, బాలకృష్ణ భార్యకి ఇస్తాం. ఇస్తే తప్పేంది? మా రామారావు కుటుంబమే కదా, మా నాగేశ్వరరావు కుటుంబమే కదా. ఓకే, మా బిడ్డలే కదా వాళ్ళు, మీకేం బాధ? ఎవరు అడగాలి? అది రాజగోపాల్ రెడ్డి ఉండని, నీకేంది? బోర్డు నెంబర్ నీకు చెప్పేయాలన్నా? ఉండొచ్చు, సీనియర్ లీడర్ అయితే, నేను సీఎంని, నీకేం చెప్పేది? వెంకటరెడ్డి ఉండని ఏం చేయాలి? బీర్లాయలు ఉంటే గొల్లడు ఉంటే ఏమవుతుంది? కుమ్మనీళ్ళు ఉంటే ఏముంటుంది? ఆయన మొన్న నేనే పట్టుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే ఏమవుతుంది? నాకు ఎదురు చెప్తారా నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఖతం చేయాలి? సో ఈ వైఖరితో ముందు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎట్లా పోతారు, ఎట్లుంటుంది అంటారు? పరిణామాలు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తావు అంటే కాంగ్రెస్ కోటేస్తా, ఏం చేస్తావు అంటే వేస్తారా పక్క చేయకూడదు, బరాబర్ వేస్తాను. నువ్వు మంచిగా ఉన్నావు, బరాబరే కాంగ్రెస్ పార్టీ కోటేస్తా.
మొన్న వేయలే అంట ఓటు రోహిన్ రెడ్డి నించుంటే వెంబడి తిరిగిరు కానీ రోహిన్ రెడ్డి నిలవడని ఉమ్, నాకు అపోజిట్ ఉన్న దుష్మన్ నిలవడని చెయ్యి గుర్తుకే ఓటు పడుతుంది నా ఓటు ఎప్పుడు ఓకే చేయలేకపోతే చేయి గుర్తుకే పడుతుంది. చెయ్యికే పడుతుంది. వీళ్ళ ముఖాలు చూసి ఎవరి ముఖాలు చూసి కాదు, మా రాహుల్ గాంధీ ముఖం చూసి వేస్తాం. ఉమ్, మేము కాంగ్రెస్ వాళ్ళం. మా చెయ్యి ఎటు పోదు, చెయ్యికే ఎటు పోదు, చెయ్యి షేక్ కాదు. ఉమ్, ఓకే, బరాబర్ చెయ్యి మీదకే పోతుంది. ఉమ్. ఓకే, అన్నం పెట్టే చెయ్యిని ఇంకా కాపాడుకుంటాం. పదవి అవసరం లేదు మాకు. రోహిన్ రెడ్డికి సపోర్ట్ చేసిరా మొన్న తిరగలే అంటే వెంబడి? చేయలే తిరగలేదు. చేయలే. ఎందుకు? పార్టీ కార్యకర్తలకు చెప్పిన కాంగ్రెస్కి ఏమని. మీరు తిరగలే. నేను తిరగలే అంటే గలీలలో అందరికి ఫోన్లు చేసి చెప్పిన. నా బూతులు అయితే బరాబర్ పడ్డాయి. ఉమ్, 800 ఓట్లు పడ్డాయి, ఉమ్, 600 ఓట్లు పడ్డాయి 2 బూతులు. ఇంకేం చేయాలి నేను? నా దగ్గరికి ఆయన రాలేదు, రాలేదా? రాలే. ఉమ్, ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఆఫీసులు పెట్టుకొని నా దగ్గర రావాలి కదా, కాంగ్రెస్ వాడినే కదా, రాలేదు కాబట్టి వదిలేసిన. లావాదేవీలు ఏం జరగలేదా? ఆ పేరు మీరు ఎంక్వైరీ చేయాలి. అమర్పేటలో పోయి శ్రీనివాస్ యాదవ్ ఏమైనా అమ్ముడు పోతాడా, ఉమ్. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏమైనా కబ్జాలు చేసి. అంటే పాలిటిక్స్ అంటేనే పైసలు కదా, కాంప్రమైజులు కదా ఎలక్షన్స్ టైంలో. నేను లావాదేవీలలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈరోజు రాష్ట్ర మంత్రి. ఎవరు? నేను. మీరు ఒకవేళ ముందు నుంచి అట్లా ఇన్వాల్వ్ అయ్యింది. అట్లాంటి అలవాట్లు ఉంటే రాష్ట్ర మంత్రి ఇవ్వాలి. ఓకే, లేదు నికాసుకున్నా కాబట్టి కానీ నువ్వు పిలిచి ఇలా మాట్లాడుతున్నావు. ఓకే, అంతే, ఇంకోటి ఏం లేదు. రైట్. సో ఈసారి మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ బరాబర్ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ చేస్తా, ఇండిపెండెంట్ చేస్తా. రైట్. మా బెస్ట్ టీవీకి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.